ఆంధ్రప్రదేశ్లో దొరల పాలన అవసరమా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు కుట్రలు, మోసానికి, ఆత్మగౌరవానికి మధ్య పోటీ అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఆంధ్రుడు బొబ్బిలి పులిలా పోరాడి ప్రజల్లో చైతన్యం తేవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ పాలన కావాలో, చంద్రబాబు పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా కోరారు. అభ్యర్థుల ఖరారులో ముఖ్యమంత్రి చంద్రబాబు వేగం పెంచారు. అమరావతి ప్రజావేదికలో విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలపై సమీక్ష నిర్వహించిన ఆయన 2 జిల్లాల్లో 14 శాసనసభ అభ్యర్థుల్ని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల కుట్రలు, కుతంత్రాలను విచ్ఛిన్నం చేసి తెదేపా జెండాను ఎగరవేయాలన్నారు. రాష్ట్రంపై 3 ఆర్థిక ఉగ్రవాదులు పెత్తనం చేయాలని చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్ తమ ముసుగు తొలగించి వస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని సవాల్ విసిరారు. నాడు ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకున్నందుకు కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించారని, ఇప్పుడు భాజపా విభజన హామీలు అమలు చేయకుండా జగన్తో కలిసి చేస్తున్న కుట్రల్ని ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ కు వేసే ప్రతి ఓటు మోదీకే వెళ్తుందన్న సీఎం దాన్ని అడ్డుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తనను దెబ్బతీయాలని ప్రయత్నించినా అది వారికి సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసేలా ప్రధాని మోదీ పన్నుతున్న కుయుక్తులను చిత్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అభివృద్ధిని ప్రజలకు వివరించినప్పుడే ఒక్క ఓటు కూడా ప్రతిపక్షాలకు పడకుండా ఉంటుందని అన్నారు. డ్వాక్రా మహిళల ఓట్లు దాదాపు 1 కోటి ఉన్నాయన్న చంద్రబాబు వారంతా తెదేపాకి ఓట్లు వేస్తే గెలుపు మరదే అని ధీమా వ్యక్తం చేశారు. అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు, సేవామిత్రులతో సమావేశాలను 3-4 రోజుల్లో పూర్తి చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతానని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాగునీటి వనరులను భారీగా పెంచామని, భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో పాటు భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధికి పాటుపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ ప్రణాళికల్ని రూపొందించి అభివృద్ధిలో నూతన వరవడికి నాంది పలుకుతామని చంద్రబాబు పార్టీ నేతలకు వెల్లడించారు.